ఓవరాల్గా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలను తీసుకుంటే ఏ పార్టీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుందని ఓవరాల్ 3 పార్టీలు బీజేపీ నెంబర్ 1, తెలంగాణలో, కాంగ్రెస్ నెంబర్ 2, నెంబర్ 2, బీఆర్ఎస్ నెంబర్ 3. 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు. మేజర్గా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడు కాబట్టి, టీఆర్ఎస్లో అధ్యక్షుడు పోటీ చేయట్లేదు, కాంగ్రెస్లో అధ్యక్షుడు పోటీ చేయట్లేదు కాబట్టి అది లేదు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కొంత ఆసక్తికరమైనటువంటి మెదక్ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి కిషన్ రెడ్డి పొజిషన్ ఎట్లా మీకు అనిపిస్తుంది సార్ గ్రౌండ్లో? మనకి ఇప్పుడున్న అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే పద్మారావు గౌడ్ ఆయన ఎవరైతే ఉన్నారో అతను చాలా సౌమ్యుడు, అవును, స్ట్రీట్ స్మార్ట్గా ఉంటాడు. చాలా అతని ఇల్లు ఆయన పరిస్థితి చూస్తే అందరు చాలా అప్రోచబుల్. అవును, కిషన్ రెడ్డి కన్నా అతను చాలా ఈజీగా అప్రోచబుల్. సికింద్రాబాద్ అంటే అతని పేరు చాలా తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఈ గౌడ్ పేరు కూడా బాగా వినపడుతుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా తన కాన్స్టిట్యువెన్సీకి మాత్రమే లిమిట్ అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా అంటే వెళ్ళొద్దని కాదు, ఎవడైనా వేరేవాడు వస్తే కూడా హెల్ప్ చేసాడు కాదని, కానీ ఎక్కువ మటుకు తన ఏరియా మటుకే లిమిట్ అయి ఉన్నాడు. కిషన్ రెడ్డి అనే అతను కొన్ని ఏండ్ల నుంచి సికింద్రాబాద్ ఎంపీ ఉన్నా కాకపోయినా కిషన్ రెడ్డి ఇంటికి కూడా హైదరాబాద్ నుంచి, ఓల్డ్స్ నుంచి, మొత్తం స్టేట్ వైడ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అనుకోండి, అతని సర్కిల్ అనుకోండి, ఏబీవీపీ అనుకోండి, జర్నలిస్టులు అనుకోండి, ఎప్పుడు అతని ఇంటూ ఓపెను. అతను కూడా అప్రోచబులే, కరప్ట్ కాదు, అదొక పాయింట్. కరప్ట్ కానీ గూండాయిజం కానీ కొంత రాంగ్ సైడ్లో ఉన్నోడిని సేవ్ చేయటం అనేది కానీ చాలా ప్లెయిన్గా చెప్తాడు. అతను ఇది నీదే తప్పు, నేను చేయలేను, నేను చెయ్యను అని కూడా అతను ఓపెన్గా చెప్పేస్తాడు. అయితే కిషన్ రెడ్డి ఇమేజ్ కన్నా ఒక అపప్రద కూడా ఉంది ఏంటంటే, లాస్ట్ టైం కూడా ఆయన ఎంపీ ఉన్నాడు, పెద్దగా ఏం చేయలేదు అని. కానీ అతని పోర్ట్ఫోలియో చాలా వైడర్ పోర్ట్ఫోలియో. నేషనల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్, అప్పుడు మళ్ళీ మన బండి సంజయ్ని తీసేసిన ప్రెసిడెంట్షిప్ తీసేసిన తర్వాత ఈయన మీదకి వచ్చిన ఇష్యూ, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అతనికి కొంచెం తలనొప్పి. అండ్ మోర్ ఓవర్ అతను అమిత్ షాకి క్లోజు, మోడీ కూడా మోడీ ఉన్ను ఈయన ఇద్దరు కలిసి జోలేసుకొని దేశ సంచారం చేసిన వాళ్ళు. అమిత్ షా ఇంట్లోనే ఉండేవాడు. అంతకన్నా కూడా మన పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా పార్టీ ఆఫీస్లో 5B ఎమ్మెల్యే క్వార్టర్స్, 5B ఎమ్మెల్యే క్వార్టర్స్లో పడుకొని ఉండేవాడు. దత్తాత్రేయ ఈయన ఇద్దరు కలిసి ఆఫీస్ చూసుకునేవాళ్ళు. ఢిల్లీ నుంచి కాంటాక్ట్ అంటే కిషన్ రెడ్డి గారే. ఆయన ఎప్పుడు ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో ఉండేవాడు, డే అండ్ నైట్. ఒక ఫోన్ ఉండేది. సో అతనికి అంత బాగా పట్టు ఉన్నవాడు. చెడు పేరు ఏమీ లేదు, గ్రూపిజం అట్లాంటిది ఏమి ఉండదు, అందరితోని సౌమ్యంగా ఉంటాడు. దత్తాత్రేయ ఎంత ప్రేమిస్తాడో ఈయనని, లక్ష్మణ్, వీళ్ళు అందరూ కూడా ఎవరి దగ్గర కూడా అతనికి ఏమీ లేదు. మోర్ ఓవర్ మోడీ అనే ఒక గొడుగు ఉంది, మోడీ అనే ఒక ప్రచారం ఉంది. అది బాగా, నేనైతే ఒక జనరల్ రూల్ చెప్పాను కదా, మోడీ అనేవాడు సెంటర్లో ఉండాలి. మోడీ అనేవాడు సెంటర్లో ఉండాలంటే కిషన్ అనేవాడు ఎంపీ అవ్వాలి బ్లైండ్గా, ఆ యాంగిల్లో గెలుస్తాడు. అండ్ పద్మారావు అనేవాడు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగానే కానీ అంత స్టేచర్ ఉన్నవాడు కాదు. మంచివాడు, చాలా మంచివాడు అతను కూడా, కానీ ఎంపీ అంత స్టేచరు ఆయనకి ఇస్తే ఒరిగేది ఏం లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ అయితే మనకు ఒరిగేది ఏముంటుంది, ఏముండదు. సో కిషన్ రెడ్డియే బెటర్, కొద్దిలో బయటపడి గెలుస్తాడనే నేను అనుకుంటున్నాను కిషన్ రెడ్డి కూడా.